నమస్తే. ప్రైమ్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ లాలుకోట కృష్ణమోహన్ గారు. హృదయ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు, సూచనలు, సలహాలు అందజేస్తారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే డాక్టర్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఓకే అండి, థ్యాంక్ యూ. యా సార్, వయసుతో నిమిత్తం లేకుండా ఈ మధ్య చాలామంది హృదయ సంబంధిత సమస్యలతో చనిపోవడం జరుగుతుంది. కారణం ఏమంటారు? ఒక 20-30 ఏళ్ల కిందకి ఇప్పటికీ చూస్తే యంగ్ పీపుల్ అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళ వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేవి చాలా కామన్గా ఇప్పుడు చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే ఒక 20-30 ఏళ్ల కింద మనకు ఇంత అఫ్లూయెన్స్ లేదు, అంటే బయింగ్ కెపాసిటీ. సెకండ్, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే జనరలీ నడిచి వెళ్ళటం కానీ, లేకపోతే కొద్దిగా ఉన్నవాళ్ళు సైకిల్లో వెళ్ళటం కానీ అట్లా వెళ్ళేవాళ్ళు. 30 ఏళ్ల కింద మీరు ఏదన్నా పని ఉంటే చేసే యాక్టివిటీ, ఎక్సర్సైజు, అంటే చిన్నపిల్లల్ని ఆడుకోవడానికి బయటికి పంపించేవాళ్ళు. ఇప్పుడు కంపారిటివ్లీ ఫుడ్ ఇంట్లో తినటం కంటే బయట నుండి ఆర్డర్ చేసి తింటాం. అంటే బ్యాడ్ ఫుడ్, అంటే జంక్ ఫుడ్ ఏదైతే ఉందో గుండె జబ్బులకు ప్రధానమైన కారణం. సెకండ్లీ, యాక్టివిటీ లేకపోవడం, అంటే ఎక్సర్సైజ్ అనేది ఎవరు చేయట్లేదు. థర్డ్, పిల్లలు ఆడాల్సిన టైంలో స్క్రీన్ పెట్టి చూడటం. తర్వాత మెయిన్గా స్పోర్ట్ అనేది, యాక్టివ్ స్పోర్ట్ అనేది తగ్గిపోయింది. స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది, శ్రమకు దూరం అవుతుంది. సో ఇది కూడా ఒక కారణం అంటారా గుండె నొప్పులకు సంబంధించి? డెఫినెట్లీ. ఎందుకంటే గుండె జబ్బు రావాలి అంటే మీ గుండె రక్తనాళాల్లో పూడికలు రావాలి. పూడికలు అంటే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్కి మెయిన్ కారణం బ్యాడ్ ఫుడ్. అంటే మనం వాడే ఆయిల్ కానీ, తినే ఫుడ్ క్వాలిటీ కానీ ఏదైతే ఉందో అది 20-30 ఏళ్లకు కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బ్యాడ్. అప్పట్లో ఏదైనా సీజన్ వస్తే ప్రతి ఒక్కరు సీజనల్ ఫ్రూట్ తినేవాళ్ళు. ఇప్పుడు ఫ్రూట్స్ తినే బదులు ఆర్డర్ ఏం చేస్తున్నారు మీరు? జనరలీ బర్గర్లు, పిజ్జాలు, తర్వాత ఈ పకోడీలు, ఇట్లాంటి సమోసాలు ఇవి తినటం ఎక్కువైపోయింది, కానీ హెల్తీ ఫుడ్ అనేది ఏమాత్రం లేదు. సో దిస్ ఈజ్ మేజర్ ప్రాబ్లం. సెకండ్లీ, మీరు చెప్పినట్టుగా శ్రమకు దూరం అవటం, ఇవి రెండు మేజర్ కారణాలు. ఇవి కాకుండా వేరే ఉన్నాయి. అంటే ఇప్పుడు స్మోకింగ్ అవి అనేది చాలా ఎక్కువైపోయింది కంపారిటివ్లీ. బరువు పెరుగుతూ ఉన్నారు ఈ యాక్టివిటీ లేనందువల్ల. ఈ బరువు పెరిగినందుకు వీళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ ఇవి చాలా ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ ఇప్పుడు గుండె జబ్బులకు 4 మెయిన్ కారణాలు, 4 పిల్లర్స్ ఏవంటే హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, డిస్లిపిడీమియా అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, తర్వాత స్మోకింగ్. ఇప్పుడు ఒబేసిటీ కూడా కారణం కావచ్చు కదా సార్? అదే, ఈ ఒబేసిటీతోనే మీకు హై బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ వస్తుంది. ఎస్ సార్, మీరు అన్నట్టుగా ఈ 4 కారణాలతో పాటు ఒక సాధారణ వ్యక్తి తను ఈ గుండెకు సంబంధించినటువంటి సమస్యతో ఉన్నాడు అని గుర్తించడం ఎట్లా? హై రిస్క్ జోన్లో, హార్ట్కి సంబంధించి ఇతను రిస్క్ జోన్లో ఉన్నాడు అంటే ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే రెగ్యులర్ యాక్టివిటీ చేసేవాళ్లకు గుండె జబ్బు తెలుసుకోవటం చాలా ఈజీ. అంటే రోజు నడిచే మనిషి నడుస్తున్నప్పుడు ఏమాత్రం ప్రాబ్లం లేకుండా సడన్గా ఓ రోజు మీరు ఒక 100 అడుగులు వేయగలిగిన మనిషి ఒక 50-60 అడుగులకి గుండెలో ఇక్కడ పట్టినట్టుగా, అంటే అక్రాస్ ది చెస్ట్, ఈ ఏరియాలో ఎక్కడైనా ఉండొచ్చు. జనరలీ ఒక పాయింట్ కాకుండా మొత్తం ఛాతీ అంతా ఏ ఏరియాలోనని అన్ఈజీగా ఉండటం, పట్టినట్టు ఉండటం, ఇది మేజర్ సిమ్టమ్. అంటిల్ ప్రూవెన్ అదర్వైజ్ ఇలాంటి సిమ్టమ్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవాలి. సెకండ్లీ, మీరు నడుస్తున్నప్పుడు ఆయాసం రావటం. సో బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకు ఆయాసం రావచ్చు, కానీ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉండటం, దాంతోపాటు గుండె జబ్బు ఉండటం ఎక్కువ కాబట్టి నడుస్తుంటే ఛాతీలో పట్టడం, నడుస్తుంటే ఆయాసం రావటం అనేది మేజర్ సిమ్టమ్స్. ఇవి 2 ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళి డాక్టర్ గారు చూపించుకోవాలి. ఎస్, ఈ సిమ్టమ్స్ కనపడగానే ఎట్లాంటి నిర్లక్ష్యం లేకుండా డాక్టర్ని సంప్రదించినట్లయితే వాటి నుంచి బయటపడవచ్చు. సరే, ఇక జనరల్గా మనం చూస్తున్నాం చిన్న వయసు వాళ్ళు కూడా గుండె జబ్బు బారిన పడుతూ ఉన్నారు. ఇది వయసుకు ఏం సంబంధం లేదా? చిన్న వయసులో వాళ్ళకు కూడా గుండె నొప్పి వచ్చే అవకాశం ఉందంటారా? ఉంది. అంటే ఇది ఒకప్పుడు కూడా ఉండేది. చాలామంది అంటే ఇప్పుడు సెలక్షన్లకు వెళ్ళేవాళ్ళు, ఈ పోలీస్ సెలక్షన్ అవి ఇవన్నీ వెళ్ళి రన్నింగ్ అవి చేసేటప్పుడు సడన్గా పడిపోయి డెత్ అవ్వటం అనేది ముందుండేది, కానీ అప్పటికి ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది. సెకండ్లీ, మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఒకప్పుడు ఎవరికైనా మంచి ఉద్యోగం రావటం, అంటే డబ్బులు బాగా వచ్చే ఉద్యోగం రావడానికి వాళ్ళ ఏజ్ 35-40 సంవత్సరాలు వచ్చేది. ఈ మోడర్నైజేషన్ వల్ల, ఈ కంప్యూటింగ్ వీళ్ళందరికీ ఏంటంటే 23-24 ఏళ్ళకే
వీళ్ళకి అఫ్లుయెన్స్ పెరిగింది. దీంతోపాటు వీళ్ళ అలవాట్లు మారినాయి, తర్వాత వీళ్ళ యాక్టివిటీ తగ్గిపోయింది. అన్ఫార్చునేట్లీ వాళ్ళ జాబ్ అటువంటిది, అంటే పొద్దున్న నుండి సాయంత్రం దాకా కూర్చోవటం, దాంతోపాటు స్ట్రెస్ పెరగటం, యాక్టివిటీ లేకపోవటం, తర్వాత ఫుడ్ కూడా క్వాలిటీ వీళ్ళకి తక్కువ, ఎందుకంటే వీళ్ళు వండుకోవటం కంటే బయట నుండి ఆర్డర్ చేయటం ఎక్కువ. సో అందుకే ఈ యంగ్ పేషెంట్స్ ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళ వాళ్ళకి ఇప్పుడు స్టెంట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళకి ఎందుకు వస్తుందంటే మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంది. లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సార్. అదేవిధంగా గుండె జబ్బులకు సంబంధించి హెరిడిటరీ వంశపారంపర్యంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందంటారా? 100% ఉంది. దీంట్లో 2 రకాలు. ఒకటి గుండెపోటు హెరిడిటరీగా రావటం, అంటే కొంతమందికి ఫెమిలియల్ డిస్లిపిడీమియా అంటారు. అంటే వీళ్ళకు కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే 400 500 కొలెస్ట్రాల్ ఉండటం, కొంతమందికి అంతకంటే ఎక్కువ ఉండటం. వీళ్ళకి అర్లీ ఆన్సెట్ కోరోనరీ డిసీజ్ అంటారు. అంటే వాళ్ళకు 18-20 ఏళ్ళకు కూడా గుండెల్లో పూడికలు రావటం, సడన్గా అది మూసుకుపోయి హార్ట్ అటాక్ రావటం రావచ్చు. సో ఇది ఒక టైపు. సెకండ్, మనం ఏమనుకుంటాం అంటే సడన్గా ఒక 25 ఏళ్ళ కుర్రోడు పరిగెత్తానో లేకపోతే జిమ్లో వెళ్ళి సడన్గా చనిపోవటం, దీనికి గుండెపోటు కారణం కావచ్చు. అది కాకుండాను కొంతమందికి గుండె కండరం వ్యాధులు, అంటే హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. అంటే గుండె కండరం బాగా తిక్కుగా ఉండి దాంట్లో క్యావిటీ సైజ్ తక్కువ ఉండటం, వీళ్ళకు గుండె దడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే గుండె చాలా వేగంగా కొట్టుకొని సడన్గా ఆగిపోయే రిస్క్ ఉంటుంది. దీన్ని అరిథ్మియా అంటారు. ఈ సడన్ డెత్ రిలేటెడ్ టు అరిథ్మియా అనేది అనదర్ కాజ్. అంటే పూడికలు ఒకటి, ఈ అరిథ్మియా ఒకటి, ఈ 2 కామనెస్ట్ కాజెస్. సో అదేవిధంగా డాక్టర్, గుండె నొప్పికి సంబంధించి ఒక సాధారణ మనిషి, నాలెడ్జ్ ఉన్నవాడు కావచ్చు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా గుండె నొప్పికి సంబంధించి సహజంగా కనపడే ఒక 4 లక్షణాలు చెప్పండి. ఎందుకంటే అది గుండె నొప్పి కాదా అన్నటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎస్ ఇది గుండె నొప్పి, ఇన్స్టెడ్ నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని ఎలర్ట్కి సంబంధించి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇవాళ టాపిక్ చాలా ముఖ్యమైన ప్రశ్న. గుండె నొప్పి అని తెలుసుకోవడం కంటే ఛాతీ నొప్పి అని హాస్పిటల్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఛాతీ నొప్పితో హాస్పిటల్కి వచ్చే వాళ్ళలో 100% వీళ్లకు సీరియస్ గుండె జబ్బు ఉండదు. గుండె నొప్పి అని తెలియాలి అంటే క్వాలిటీ ఆఫ్ పెయిన్, అంటే మీకు బరువులాగా ఉండాలి. భారం అంటే ఎవరైనా మీద కూర్చున్నట్టు కానీ, లేకపోతే మిమ్మల్ని గోడకు వేసి నొక్కుతుంటే ఎట్లా ఉంటుంది అట్లాంటి ప్రెషర్ సెన్సేషన్, లేకుంటే ఒక బెల్ట్ గుండె చుట్టూ అదే ఛాతీ చుట్టూ వేసి గట్టిగా లాగితే ఎలా ఉంటుంది, తాడేసి కడితే అంటే ఉబ్బరంగా ఉన్నట్టు, లేకపోతే గుండెలో ఏదో ఇక్కడ వెయిట్ ఉన్నట్టు, ఇట్లాంటి సిమ్టమ్ ఏదైతే ఉందో అంటిల్ ప్రూవెన్ అదర్వైజ్ 99.9% అది గుండెకు సంబంధించిన నొప్పి. షార్ప్ నొప్పి ఉంటుంది, లేకపోతే ఒకటే చోట బాగా సివియర్ పెయిన్, కదిలిస్తే చేతులు కదిలిస్తే లేకపోతే మనం ఊపిరి తీసుకుంటే వచ్చే పెయిన్, అది గుండె నొప్పి అయ్యే అవకాశాలు తక్కువ. సెకండ్లీ మంట, అంటే మనం నడుస్తుంటే ఈ ఛాతీలో మంటలాగా రావటం, చాలామంది అసిడిటీ అనుకొని వదిలేస్తారు, ఇది కూడా చాలా డేంజరస్ థింగ్. నడిచినప్పుడు ఏదైతే ఈ డిస్కంఫర్ట్ మంట ఏదైతే వస్తుందో అది రెస్ట్ తీసుకుంటే తగ్గుద్ది, ఇది యాంజైనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. దీంతోపాటు చాలామందికి ఈ సిమ్టమ్ వచ్చినప్పుడు ఈ సేమ్ టైం ఈ గొంతులో కానీ దవడల్లో కానీ చెవుల దాకా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, షోల్డర్లోకి వెళ్ళొచ్చు, తర్వాత ఈ 2 ఆర్మ్స్లోకి వెళ్ళొచ్చు, తర్వాత ఈ చేతంతా ఒక సైడ్ రైట్ సైడ్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు, ఎక్కడైనా పాకొచ్చుది. లేడీస్లో కొంతమందికి వెనక్కి కూడా వెళ్ళొచ్చు, బ్యాక్ రేడియేషన్ అంటారు. అంటే సేమ్ టైం ఇది ఏదైతే ఈ నొప్పి వచ్చిందో సేమ్ టైం మీకు ఈ అసోసియేటెడ్ సిమ్టమ్ అనేది దాన్ని రేడియేషన్ అంటారు. అది కాకుండా చాలామందికి దీంతోపాటు కొంచెం స్వెట్టింగ్, లేకపోతే బ్రీదింగ్ డిఫికల్టీ, లేకపోతే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్, ఇవన్నీ ఏదైతే ఉన్నాయి సేమ్ టైం ఈ నొప్పి వచ్చినప్పుడు, అంటే దాన్ని అజాగ్రత్త చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ గారు చూపించుకోవడం ఇంపార్టెంట్. ఓకే సార్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, ప్రసాద్ గారు విజయవాడ నుంచి. ప్రసాద్ గారు, హలో ప్రసాద్ గారు. ఎస్ ఎస్ డాక్టర్ గారు వింటున్నారు, మీరు సమస్య చెప్పండి. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. నాకు గుండె నొప్పి వస్తే స్టెంట్ వేయించుకున్నా. స్టెంట్ వేయించిన 5 ఏళ్ళకి మళ్ళీ స్టెంట్ మూసుకుపోయిందండి. స్టెంట్ పూడిపోయిందా మళ్ళీ? మళ్ళీ పూడికిపోయింది సార్. ఎన్ని సంవత్సరాల తర్వాత? 5 ఏళ్ళకి పూడికిపోయింది. 5 ఏళ్ళకి మళ్ళీ బెలూన్ వేసి క్లీన్ చేసి స్టెంట్ వేసినట్టున్నారు. తర్వాత పూడిపోవడాలు ఉంటాయండి స్టెంట్లు వేస్తే? పూడిపోయే అవకాశం ఉంది, 100% అంటే 100 మందికి స్టెంట్స్ వేస్తే 2కి స్టెంట్లు పూడిపోయే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం మీరు మందులు రెగ్యులర్గా వాడకపోవటం ఒకటి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి అంటే డయాబెటిక్స్లో ఇది పూడిపోయే అవకాశం ఎక్కువ,
థర్డ్, మీరు డైట్ కంట్రోల్ సరిగ్గా లేకపోతే, అంటే మీరు జంక్ ఫుడ్ కానీ లేకపోతే ఆయిల్ ఎక్కువ, బ్యాడ్ ఆయిల్ ఎక్కువ ఉండే ఫుడ్ ఎక్కువ తింటే కానీ, అంటే ఫ్రైడ్ ఐటమ్స్, మీరు నూనెలో వేయించిన ఏదైనా ఐటమ్స్ ఎక్కువ తింటే ఇది పూడిపోయే అవకాశం ఉంది. ఈ 3 ప్రధాన కారణాలు. తిరుపతి నుంచి మురళి గారు లైన్లో ఉన్నారు. నెక్స్ట్ మురళి గారు. హలో హలో మురళి గారు. అయ్యా, హలో. ఎస్ డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్య చెప్పండి. అలాగే అండి. నా ఫ్రెండ్ ఒకరికి ఇట్లా హార్ట్ అటాక్ వచ్చిందని చెక్ చేసుకోవడానికి వెళ్ళారు. వెళ్తే మామూలుగా ఈసీజీ కానీ ఐడెంటిఫై కాలేదు. బట్ హార్ట్ అటాక్ ఇమీడియట్ గా అని చెప్పి మళ్ళీ ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది అపోలోలో, చెన్నైలో. అంటే ఎకో 2D కానీ ఈసీజీ కానీ అందులో రాకుండా ఉండే ఛాన్స్, అంటే మనకేం తెలియకుండా ఉండే ఛాన్స్ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. అంటే అది హార్ట్ అటాక్ అనడం కంటే ఆయనకు వచ్చిన పెయిన్ యాంజైనా కావచ్చు, అంటే గుండెకి సంబంధించిన నొప్పి ఉండొచ్చు. ఈ నొప్పి వచ్చినప్పుడు మాత్రమే మీ ఈసీజీలో తేడాలు వస్తాయి. ఆ నొప్పి సెటిల్ అయిన తర్వాత మీ ఈసీజీ నార్మల్గా ఉండొచ్చు. ఎకో కార్డియోగ్రామ్ చాలా మందికి అపోహ ఏంటంటే ఎకో నార్మల్గా ఉంటే గుండె నార్మల్గా ఉన్నట్టు. అది కాదు. ఎకో చేంజెస్ ఎప్పుడు వస్తాయంటే మీకు ఆల్రెడీ గుండెలో డ్యామేజ్ అవుతే ఎకోలో తేడాలు వస్తాయి. సో అందుకే చాలామంది ఏమనుకుంటారు, నేను హెల్త్ చెక్ చేసుకున్నాను అంటే ఇవాళ రేపు అంతా అన్ని హాస్పిటల్లో ప్యాకేజ్ చేస్తున్నారు. ఈసీజీ, ఎకో, టీఎంటీ నార్మల్గా ఉంది కాబట్టి నాకు ఇంకా జబ్బు లేదు అనుకుంటారు. మళ్ళీ కొంతమంది నెక్స్ట్ 1 వీక్ 1 డే తర్వాత కూడా గుండెపోటుతో వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈసీజీ జబ్బు ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే, ఆ నిమిషానికి ఏదైతే గుండెలో ప్రాబ్లం ఉందో అది మాత్రం చూపిస్తుంది. ఇంతకుముందు ఆల్రెడీ డ్యామేజ్ ఉంటే అది చూపిస్తుంది, ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయలేదు ఈసీజీ. సెకండ్, ఎకో డ్యామేజ్ అయితే మాత్రమే దాంట్లోపల తేడాలు కనపడతాయి. అంటే మళ్ళీ అగైన్ కొంతమందికి కొన్ని స్పెసిఫిక్ చేంజెస్ ఉంటాయి. అంటే ఆల్రెడీ చాలా సివియర్ బ్లాకేజెస్ అవి ఉంటే దానిలో గుండె కదిలే అవకాశం, కొంచెం కదిలే లక్షణాల్లో కొంచెం మార్పు రావచ్చు, కానీ ఇది అందరూ పికప్ చేసే అవకాశం లేదు. థర్డ్, టీఎంటీ అనేది 100కి 85% సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ. అంటే 100 మందికి పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చిందనుకోండి, దాంట్లో 85 మందికి జబ్బు ఉంటుంది, 15 మందికి జబ్బు ఉండదు. అలాగే నెగటివ్ వస్తే 85 మందికి ఉండకపోవచ్చు, 15 మందికి జబ్బు ఉన్నా కూడా టీఎంటీ అనేది నెగటివ్ రావచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లం ఉండి జబ్బు ఉండవచ్చు, అంటే మీ టెస్ట్లను నార్మల్ ఉండి కూడా జబ్బు ఉండే అవకాశం ఉంది. దీనికి బెస్ట్ టెస్ట్ ఏంటంటే ఇవాళ రేపు మీకు చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అంటారు. అంటే సిటీ స్కాన్లో యాంజియోగ్రామ్ చేస్తారు, దాంట్లో మీకు బ్లాక్స్ గ్యారంటీ ఉన్నదా లేదా అని తెలుస్తుంది. ఎస్ డాక్టర్, ఇందాక లాస్ట్ కాలర్ అన్నట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఎంతకాలం సేఫ్ జోన్లో ఉండొచ్చు, లేదు దాన్ని మళ్ళీ రీచెకప్ కానీ ఇట్లాంటివి చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? స్టెంట్ వేసిన తర్వాత దానికి లైఫ్ టైం మీ బాడీలోనే ఉంటుంది. అంటే ఆ స్టెంట్కు ఇంతకాలం సేఫ్, ఇంతకాలం డేంజర్ అనే ఏమీ లేదు. యాక్చువల్గా టెక్నికల్లీ 100% సేఫ్గా ఉండాలి. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఒక 2% మందిలో అది రీఅక్లూజన్ ఛాన్స్ ఉంటుంది. సో అది రీఅక్లూజన్ అనేది స్టెంట్ వేసిన ఫస్ట్ 48 అవర్స్లో రిస్క్ ఎక్కువ, తర్వాత ఫస్ట్ 1 మంత్, ఈ 1 మంత్ తర్వాత 48 అవర్స్ మీరు క్రాస్ చేస్తే మీరు లైఫ్ స్టైల్ కంట్రోల్ బాగా ఉండి, తర్వాత మీ షుగర్ కంట్రోల్ అవి బాగా ఉండి, మీరు మందులు అవి రెగ్యులర్గా వాడుకుంటే 198 మందికి ఈ స్టెంట్ మళ్ళీ మూసుకుపోవటం, పూడుకుపోవటం అనేది ఉండదు. ఒక్కొక్కసారి టెక్నికల్లీ డిఫికల్ట్ స్టెంటింగ్ అంటారంటే అది వేసేటప్పుడే సరిగ్గా అతుక్కోకపోవటం వల్ల వాళ్ళకి మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇది సడన్గా మూసుకుపోయే ఫస్ట్ 2 days కానీ ఫస్ట్ 30 days రిస్క్ ఎక్కువ. మిగతా టైంలో చాలా స్లోగా గ్రోత్ ఉంటుంది కాబట్టి మీకు మళ్ళీ సిమ్టమ్స్ వస్తాయి, యాంజైనా లాగా నడిచినప్పుడు ఛాతీలో పట్టడం అట్లాంటిది, అప్పుడు వెళ్ళి చూయించుకోవాలి. ఎస్, స్టంట్ వేసిన తర్వాత ఇట్లాంటి మీరు చెప్పినటువంటి సిమ్టమ్స్ కనిపిస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటారు. మరో కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నుంచి. శ్రీనివాస్ రెడ్డి గారు. హలో శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం, చెప్పండి సార్. నేను 20 years నుంచి డయాబెటీస్ పేషెంట్, ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంది. హలో చెప్పండి. ఎవ్రీ ఇయర్ నేను ఈసీజీ, 2D, టీఎంటీ కూడా చేయించుకుంటున్నా, అన్ని నార్మలే వస్తున్నాయి. సార్ నాకు యాంజియోగ్రామ్ చేయించుకోవాలంటే అట్లా ఏం ఫాల్ట్ లేని చేయనంటున్నారు. ప్రస్తుతం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నా స్పెషల్ ఇంట్రెస్ట్ గా యాంజియోగ్రామ్ చేయించుకోవాలంటే ఎట్లా?
మీకు రెగ్యులర్ యాంజియోగ్రాము జనరల్లీ చేయాల్సిన అవసరం లేదు. కానీ 20 ఏళ్ళు మీకు డయాబెటీస్ ఉంది అంటే మీకు ఆల్మోస్ట్ 99% సర్టన్ మీకు కొద్దిగా డిసీజ్ ఉంటుంది. మీకు కొలెస్ట్రాల్ బిళ్ళలు అవి కూడా ఇస్తున్నారా మీ డాక్టర్ గారు? HDL 50 అబౌవ్ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ కూడా కంట్రోల్లో ఉంచుకుంటున్నా సార్. మీరు అవి కంట్రోల్ ఉంటే సీరియస్ బ్లాక్ వచ్చే ఛాన్స్ తక్కువ. కానీ మీకు సెక్యూరిటీ కోసం చెక్ చేసుకోవటం మంచి ఐడియా. మీరు సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అని ఉంటుంది, అది చేయించుకోండి. ఇవి ల్యాబ్లలో బయట డయాగ్నోస్టిక్ సెంటర్లో చేస్తారు, మీరు అది చేయించుకోవచ్చు. ఎస్ డాక్టర్, ఇన్వెస్టిగేషన్స్కి సంబంధించి ఇప్పుడు కాలర్స్ కూడా అడిగినట్టుగా గుండెకి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నప్పుడు 2D ఈకో నుంచి మొదలుకొని, థ్రెడ్మిల్ దగ్గర నుంచి మొదలుకొని, యాంజియోగ్రామ్ దగ్గర నుంచి మొదలుకొని, ఈసీజీ ఇట్లాంటి పరీక్షలన్నీ కూడా, ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా ఎప్పుడు అవసరం అవుతాయి? 40 ఏళ్ళు దాటిన తర్వాత మీకు సిమ్టమ్స్ లేకున్నా కూడా ఈ టెస్టులు చేసుకోవటం అనేది ఒక మంచి అలవాటు. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే అర్లీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీకు ఐడెంటిఫై అవుతాయి. సెకండ్లీ, ఈ బ్లడ్ ప్రెషర్ అట్లాంటివి మీరు ఇంట్లో చెక్ చేసుకోరు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ టెస్ట్లకు పోయినప్పుడు రొటీన్ చెక్లో మీ బీపీ అనేది చెక్ అవుతుంది. షుగర్ ఏమైనా ఉందా లేదో మీకు అర్లీగా ఐడెంటిఫై అవుద్ది. సో కాబట్టి 40 ఏళ్లకు ఈ టెస్టులు చేసుకోవటం మంచిది, ఎవ్రీ ఇయర్ చేసుకోవటం. తర్వాత ఎస్ సార్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ సమస్య ఉన్నా లేకపోయినా 40 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు ముందే తెలుసుకోవచ్చు అంటారు. ఓకే డాక్టర్, ఇవన్నీ కాకుండా ఎక్కువగా ఈ మధ్య మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, సౌండ్స్ విన్న తర్వాత, డీజే సౌండ్స్ కావచ్చు, పబ్లో కావచ్చు, పెద్ద సౌండ్స్ విన్న తర్వాత అకస్మాత్తుగా అక్కడే చనిపోవటం అటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ సౌండ్స్ వల్ల కూడా గుండె మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. కానీ ఫార్చునేట్లీ ఇది చాలా రేర్. నేను ఇందాక ఒక క్వశ్చన్కు ఈ కంజెంటల్ దాన్ని చూసేటప్పుడు చెప్పాను నేను, కొంతమందికి ఈ అరిథ్మియా అనేది వస్తుంది, అంటే గుండె దడ చాలా ఎక్కువగా అవటం అనేది, ఎస్పెషలీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. అంటే వాళ్ళు ఏదన్నా వీళ్ళు ఎస్పెషలీ ఈ డెత్స్ అన్ని యంగ్ పేషెంట్స్, ఇది డీజే ఇవన్నీ డ్యాన్స్ చేసేది వీళ్ళు కూడా యంగ్ పేషెంట్స్. సో వీళ్ళు ఎగరటము, తర్వాత ఆ సౌండ్, దాంతో ఆ దడతోటి ఆ వైబ్రేషన్తో కూడా మీ గుండె రేట్ పెరుగుద్ది. సో అట్లా పెరిగినప్పుడు వీళ్ళకి అరిథ్మియా అనేది వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇది హార్ట్ బ్లాక్ కావటం కాదు, ఈ గుండె చాలా ఫాస్ట్గా, అంటే ఒక 220-250 బీట్స్ ఒకసారి కొట్టుకొని ఒక 10-20 సెకండ్స్లోనే అది ఆగిపోద్ది. దానికి ట్రీట్మెంట్ ఆ టైంలో సిపిఆర్, ఆ షాక్ ఇవ్వటం, అవి 2 చేయని పేషెంట్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రివైవ్. సో అలాంటి వాటికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎస్ సార్, మరో కాలర్ ఉన్నారు వెంకటరెడ్డి నార్సింగి నుంచి. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఎస్, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. సార్ నమస్కారం, చెప్పండి. మాకు 18 years అయింది సార్, 2 స్టంట్ చేసి నిమ్స్లో. నేను ఆర్టీసీలు రిటైర్డ్. అయితే నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కానీ 18 years నుంచి ఆయాసం ఏం లేదు. కొత్త ఉండే కానీ ఇప్పుడు మా ప్రవీణ్ కుమార్ అని తార్నాకలో చూస్తాడు డాక్టర్, మెడిసిన్స్ రాసి ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. కానీ మీరు 18 years కదా ఏమన్నా అని ఒకటి డౌట్ క్లియర్. మీరు ఈ టెస్టులు చేస్తున్నారంటే ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అట్లాంటివి చేస్తారా మీరు వెళ్ళినప్పుడల్లా? ఓన్లీ చూసినప్పుడు ఇదివరకు చేసేవి, కానీ ఇప్పుడు ఏంటంటే 3 months 2 months ఎక్స్రే తీస్తాడు. తీసి బాగానే ఉందని మెడిసిన్స్ అయితే ఆయన నిమ్స్లో ఉన్నప్పుడు మెడిసిన్ పొడిగించారు. ఆ సర్కార్కి వచ్చినాక తగ్గించిండు. ఇప్పుడు మనం నడిస్తే ఎలాంటిది ఏమి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు మెట్లు ఎక్కుతారా సార్? మెట్లు ఎక్కటం అవన్నీ చేస్తుంటారా? మెడిసిన్ సార్ మెట్లు స్టైర్స్ ఎక్కుతారా? మెట్లు ఎక్కుతా సార్. మీకు మెట్లు మామూలు ఎక్కుతా సార్. ఇప్పుడు మామూలు ఎక్కుతా, నేను శబరి పోతా కానీ శబరి స్లోగా పోతా సంవత్సరం. ఇక నేను స్పీడ్ ఎక్కలేను. ఇప్పుడు ఈడ వాకింగ్ మటుకు 11 నిమిషాల కిలోమీటర్ నడుస్తా. పర్వాలేదు, అంటే మీకు సిమ్టమ్స్ లేనప్పుడు మీకు మళ్ళీ యాంజియోగ్రామ్ అది అక్కర్లేదు. మీరు ఎప్పుడు టెస్ట్ చేసుకోవటం ఈజీ అంటే ఈ ట్రెడ్మిల్ టెస్ట్, మోడిఫైడ్ టెస్ట్ చేస్తారంటే కొంచెం స్లోగా, అట్లాంటిది ఒకసారి చేసుకోండి. దాంట్లో కూడా ఏం లేకపోతే కంగారేం లేదు. ఎస్ సార్, టెస్ట్ల గురించి మనం ఇప్పుడు చాలా మాట్లాడుకున్నాం. గుండెకి సంబంధించి ఏ సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్ళినా 4-5 టెస్టులు రాసేటువంటి పరిస్థితి. సో మిడిల్ క్లాస్ ఎఫర్ట్ చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది కదా. అట్లాంటి వాళ్ళకు ఏదైనా ఒక చిన్న టెస్ట్ ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంది లేదు అని తెలుసుకోవచ్చు అంటారా? అన్ఫార్చునేట్లీ ఒక్క సింగిల్ టెస్ట్తో మీకు గుండె ఆరోగ్యంగా ఉంది అని చెప్పే అవకాశం లేదు. బేసిక్గా
ఈ 4 టెస్టులు చెప్తాను నేను. ఇవి అంతా కలిపి ఓవరాల్గా దిస్ డే అండ్ ఏజ్ మీకు 15,000 దాకా కావచ్చు. దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్లడ్ టెస్ట్లో కొలెస్ట్రాల్ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ఇవి 2 చూసుకోవాలి. షుగర్ ఉందా లేదా, తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువ ఉందా లేదా, తర్వాత కొలెస్ట్రాల్. సెకండ్లీ ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, అదే 2D ఎకో. సో ఇవి 2 అవసరం. ఈ రెండిటితో ఇప్పటివరకు ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది. ఫ్యూచర్లో మనకు కావాల్సింది ఏమైనా బ్లాక్స్ ఉందా లేదా అంటే సిటీ కోరోనరీ యాంజియోగ్రామ్. సో ఈ 4 టెస్టులు చేసుకుంటే ఇవి నార్మల్గా ఉంటే మీకు ఏదైనా జబ్బు ఉండే అవకాశం ఆల్మోస్ట్ 99.9% లేదన్నట్టే. యూ కెన్ బ్రీత్ ఈజీ. మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్, ఉదయ్ గారు. హలో ఉదయ్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. నమస్కారం, చెప్పండి. మా మిస్సెస్ కు 12 years నుంచి డయాబెటీస్ ఉందండి. కోవిడ్ కూడా క్రానిక్ గా వచ్చింది. అప్పుడు రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ అవి అన్ని వాడినాము. ప్రస్తుతం ఏం ప్రాబ్లం లేదు సార్. కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి. ఈసీజీ 2D టెస్ట్ లో ఎవ్రీ ఇయర్ మానిటరింగ్ చేస్తున్నాం, అన్ని నార్మలే వస్తున్నాయి. ఫర్దర్ టెస్ట్ ఏమైనా రికమెండ్ చేస్తారా? ఇయర్లీ ఫ్యామిలీ ఉంది అందరికి. పర్టికులర్గా సిమ్టమ్స్ లేనప్పుడు మీరు చేసుకోవాల్సింది రొటీన్ చెక్స్, ఏదైతే యాన్యువల్ చెక్ అంటారు కదా, అది చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఈసీజీ తీస్తున్నాం సార్. తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్, ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ అండ్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోండి. షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి, అంతకంటే ఏం అక్కర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఒక పెద్ద అపోహ ఉంది సార్, వ్యాక్సినేషన్ తర్వాత, కోవిడ్కి సంబంధించి వ్యాక్సినేషన్ తర్వాత ఈ ఆకస్మిక మరణాలు గుండెకి సంబంధించి ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి అపోహ ఉంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇప్పటి వరకు దీనిపైన రీసెర్చ్ ప్రకారం చూస్తే డెఫినెటివ్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. టెక్నికల్లీ ఈ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి అంత సేఫ్ కాదని ఒక ఒపీనియన్ ఉంది, కానీ దీనికి డైరెక్ట్ లింక్ అయితే లేదు. కానీ ఫార్చునేట్లీ ఇండియాలో మనం వాడిన కోవాక్సిన్ అనేది ట్రెడిషనల్ వ్యాక్సిన్. ఇది తీసుకున్న వాళ్ళకి జనరలీ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే లేదు. మిగతా కొంతమంది ఇంపోర్టెడ్ వ్యాక్సిన్స్ అవి తీసుకునే వాళ్ళకు రిస్క్ ఉందా అంటే హైపోథెటికల్ రిస్క్, బట్ యాక్చువల్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. కానీ కోవిడ్ ఇట్ సెల్ఫ్ అంటే దాని కోవిడ్ జబ్బు తర్వాత చాలామందిలో బాడీలో ఈ హైపర్ కోయాగులబుల్ స్టేట్ అంటే వీళ్ళకు క్లాట్స్ ఈజీగా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది అని కొంచెం స్మాల్ ఎవిడెన్స్, దానికి మేజర్ ఎవిడెన్స్ ఏం లేదు. కాబట్టి ఈ కోవిడ్ తర్వాత మేము పేషెంట్లకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే డైలీ రోజు 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగితే మీకు ఈ క్లాట్ అయ్యే రిస్క్ అనేది బాగా తగ్గుద్ది. కాబట్టి వాటర్ బాగా తాగండి కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎస్పెషలీ. అంటే అఫ్కోర్స్ కొన్ని స్పెషల్ కేటగిరీస్ నీళ్ళు తక్కువ తాగే అవసరం ఉంటుంది. అంటే డయాలసిస్ పేషెంట్స్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ వీళ్ళకి వాటర్ ఎక్కువ తాగకూడదు. మిగతా వాళ్ళంతా ఎస్పెషలీ యంగ్ అడల్ట్స్ నీళ్ళు ఎక్కువ తాగితే ఈ రిస్క్ అనేది తగ్గుతుంది. ఎస్ డాక్టర్, అంటే సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం వెతుక్కునే బదులు రాకుండా ఉండేందుకు, హార్ట్కి సంబంధించి సమస్యలు రాకుండా ఉండేందుకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? మీరు మీ ఇంట్లో వండే ఫుడ్ తింటే అది బెస్ట్. ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే ఇంట్లో మీరు న్యాచురలీ సెలెక్ట్ చేసే ఐటమ్స్ ఏవైతే హెల్దీ ఐటమ్స్, కుళ్ళినవి వాడరు. తర్వాత ఆయిల్ అవి అయితే తక్కువ వేసి వండుకుంటారు. మీకు హోటల్లో చూస్తే పైన ఒక లేయర్ ఆయిల్ ఉంటుంది, ప్లస్ ఇంట్లో మీరు ఎప్పుడు వండినా అట్లాంటివి కనబడదు. ఆ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేవి జనరల్లీ ఫుడ్లో నుండి అవాయిడ్ చేస్తే బెస్ట్. అంటే మీరు నూనెలో వేయించిన పూరీలు, గారెలు, సమోసాలు, పకోడీలు ఇవైతే ఉన్నాయో ఎప్పుడో నెలకొకసారి కొంచెం తింటే సరిపోద్ది, కానీ రెగ్యులర్గా ఎవ్రీడే తినటం అనేది మోస్ట్ డేంజరస్ థింగ్ యూ కెన్ డూ. తర్వాత ఈ షుగరు, బీపీ ఉందా లేదా రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. తర్వాత రెగ్యులర్గా రోజు 1 గంట నడిచే మనిషికి ఏదైనా జబ్బులు వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ క్లోజ్ టు నిల్. ఎస్, నడక అన్నిటికీ సర్వరోగ నివారణ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. గుండెకి సంబంధించి చాలా సమస్యలకు చక్కని పరిష్కారాలు, సూచనలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం ఏదైనా శరీరంలో ఒక సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళేందుకు, ఆ సమస్యకు సంబంధించి స్పెషలైజేషన్ డాక్టర్ని ఎన్నుకునేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, గూగుల్ చేస్తూ ఉంటాం, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అడుగుతూ ఉంటాం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే సరైన వైద్యం లభిస్తుంది అని చెప్పి. సో డాక్టర్ని ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకునే మనం డాక్టర్ రాసిచ్చిన మందుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం లేదు. ఖచ్చితంగా డాక్టర్ ఎంత వైద్యం జరుగుతుందో మందులతో కూడా అదే విధమైన వైద్యం జరుగుతుంది. కాబట్టి మందులు కొంటున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించండి. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందులే ఇస్తున్నారా లేదా తెలుసుకోండి. ఏమాత్రం డౌట్స్ ఉన్నా మెడికల్ షాప్లో ఉన్నటువంటి ఫార్మసిస్ట్తో మాట్లాడి డౌట్స్ క్లారిఫై చేసుకోండి.
జరభద్రం, బీ అలర్ట్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.